ఎస్ రైట్ నౌ ఉద్యోగానికి దారేది అనేటువంటి ఇవాల్టి అంశంపై ఒక డిబేట్ అయితే చేద్దాం. దీంట్లో మనతో పాటు పాల్గొనడానికి నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ లీడర్ అండ్ మానవతారాయ్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి సీనియర్ నేత, ముగ్గురు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ ముగ్గురికి కూడా నమస్తే. నమస్తే. ముందుగా నిఖిల్ రావు గారు, ఏం జరుగుతుంది గ్రూప్ 1 విషయంలో ఓవరాల్గా చూస్తే కనుక? అంటే రకరకాల వెర్షన్లు వినపడుతూ ఉన్నాయి. అసలు గడిచిన 11 ఏళ్లలో ఎన్నిసార్లు గ్రూప్ 1 జరిగింది, ఎంతవరకు వెళ్ళారు? అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్ట్ అండి, మామూలు విషయం కాదు గ్రూప్ 1 అంటే, రైట్ సార్? మరి ఇటువంటి గ్రూప్ 1 విషయంలో అసలు బీఆర్ఎస్ ఏమంటోంది? గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు, సో అప్పుడు జరిగినవన్నీ కూడా తెలుసు మీకు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నవి ఇవన్నింటి మీద, ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఏమంటుంది బీఆర్ఎస్? ముందుగా మీతో పాటు ఎస్ సార్, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులతో పాటు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎస్ సార్, థ్యాంక్ యూ. మీరు గత 10 ఏళ్ళు అన్నారు. గత 10 ఏళ్లలో 2 సార్లు మేము పెట్టడానికి ప్రయత్నాలు చేసినాము. ఒకటి 2022లో నోటిఫికేషన్ ఇస్తే సరే పేపర్ లీకేజ్ అయిందన్నారు. లీకేజ్ అయ్యింది అన్న విషయం తెలవంగానే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకున్నారు. ఏమని? ఇటువంటిది పేపర్ లీకేజ్ కానీ ఇంకోటి కానీ జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతారు, దానివల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి అనేది ఒక ఉన్నతమైన దృష్టితో ఆలోచన చేసి ఏం చేసిండ్రు, ఇమ్మీడియట్ గా దాన్ని రద్దు చేసిండ్రు. మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే దాంట్లో టీఎస్పీఎస్సీకి ఆనాడు టీఎస్పీఎస్సీ, ఈ రోజు టీజీపీఎస్సీ, దానికి సంబంధించి టెక్నికల్ విషయాల్లో ఏదో ఇబ్బందులు వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు, ఆనాడు ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులు వీళ్ళందరూ కోర్టుకు పోయినారు. రెండోసారి మళ్ళీ క్యాన్సిల్ చేసింది, కోర్టు క్యాన్సిల్ చేసింది. రెండోసారి పేపర్ లీకేజ్ కాలేదు, ఇంకేం జరగలేదు. ఆ తర్వాత చాలా కొద్ది కాలంలోనే ఎన్నికలు రావడము, మేము అధికారం నుండి ప్రతిపక్షంలోకి పోవడము, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, ఇవన్నీ జరిగినాయి. అయితే ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక సార్లు వీళ్ళు చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు అనేది చెప్పిండ్రు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కాపీ, స్వయంగా చేవెళ్ళ యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేసిండ్రు. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, యూత్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి హెడ్డింగే పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. సో ఈ రోజు ఈ గత వారం 10 రోజుల నుండి వస్తున్న చర్చను బట్టి చూస్తే పారదర్శకత ఉందా లేదా అన్నది మనం ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. ఇది చెప్తూనే చాలా స్పష్టంగా ఏం రాసిండ్రు దీంట్లో, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఆ క్యాలెండర్ కి సంబంధించి మొదటి సంవత్సరం క్యాలెండర్ అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇయర్ క్యాలెండర్ కూడా అయిపోతున్న పరిస్థితి. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ రాలేదు. ఈ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల అన్నారు, ఇప్పటికీ దాని మీద ఎటువంటి పరిస్థితి లేదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దానికి సంబంధించిన ఇనిషియేషన్స్ అని తీసుకుని ఎగ్జామ్స్ పెట్టిందో వాళ్ళకే దాదాపుగా 35-40 వేల మందికి అప్లికేషన్ కాపీస్, వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్న పరిస్థితులు మనం చూసినాము. ఇన్ని చేస్తూ సరే గ్రూప్ 1 కి కన్ఫైన్ అయ్యి మనం ఈ చర్చను కనుక చేస్తే అనేక మంది నిరుద్యోగులు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పోలేదు, మిగతా వాళ్ళు పోలేదు. ఆ నిరుద్యోగులే చాలా స్పష్టంగా కోర్టుకు పోయి టీజీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 21,075 మంది హాజరైనరు అని చెప్పిండ్రు. తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే టీజీపీఎస్సీ ఏం చెప్పింది, 21,085 అని చెప్పింది. తర్వాత దాంట్లో ఒక 18 మంది స్పోర్ట్స్ కోటాలో ఉన్నారని చెప్పింది. తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి 920, 930 మంది ఎంతో క్యాన్సిల్ అయ్యి ఓవరాల్ గా ఒక ఫిగర్ చెప్పింది. అట్లా ఒకటో నెంబర్ ఒకసారి చెప్పిండ్రు, రెండోసారి ఇంకో నెంబర్ చెప్పిండ్రు, మూడోసారి ఇంకో నెంబర్ చెప్పిండ్రు. ఈ నెంబర్లకి ఎక్కడ కూడా స్పష్టత లేని పరిస్థితి. సరే ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైంది, నిరుద్యోగులకు కడుపు మండింది. నిజంగా ఎవరైతే కష్టపడి వేలాది లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్ల మీద పెట్టినరో, దాదాపుగా దశాబ్దం తరబడి కూడా వాళ్ళు ఏ రకంగా అయితే ప్రిపేర్ అవుతా ఉన్నారో అవన్నీ కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు మాకు అన్యాయం జరిగింది అని చెప్పి దాంట్లో అనేక ప్రొసీజర్ ల్యాప్సెస్, మిగతా విషయాలు, వాల్యుయేషన్ లో ఇబ్బందులు వచ్చినాయి, కరెక్షన్ లో ఇబ్బందులు వచ్చినాయి, అసలు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసిండ్రు అన్నారు. ఇట్లా అనేక విషయాలను దానికి సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ అవన్నీ తీసుకొని రాష్ట్ర హైకోర్టు మెట్లెక్కిండ్రు. హైకోర్టు చాలా స్పష్టంగా మొన్న ఇచ్చినటువంటి 220 పేజీలతో చాలా స్పష్టంగా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో ఏం చాలా క్లియర్ గా ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ చాలా ఉన్నాయి. దీంట్లో టీజీపీఎస్సీ ఎక్కడ కూడా ప్రొసీజర్ ఫాలో కాకుండా చేసింది. నిరుద్యోగులు ఏదైతే ఈ రోజు మా ముందు అప్లికేషన్ పెట్టినరో అదంతా వాస్తవము. 8 నెలల లోపు మీరు మొత్తం రివాల్యుయేషన్ చేయండి, లేదంటే ఎగ్జామ్ ని తిరిగి కండక్ట్ చేయండి అని చెప్పిండ్రు. గతంలో మేము బేషజాలకు పోలేదు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లీకేజ్ అయ్యింది అని మాకు తెలవంగానే ఆనాడు మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా నిర్ణయం టీజీపీఎస్సీ రివ్యూ పిటిషన్ అంటారు. అంటే మీరు మీ దగ్గర ప్రొసీజర్ ల్యాప్సెస్ అయినాయని డీటెయిల్ గా 220 పేజీలతో ప్రూఫ్స్ అన్ని పెట్టి కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసి
ఒకవైపు ప్రభుత్వం సైడ్ నుండి లీకులు వస్తున్నాయి, ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేదు, ప్రభుత్వం నుండి ఎవరు అఫీషియల్ గా రెస్పాండ్ కాలేదు. అటు టీజీపీఎస్సీ కూడా పూర్తిగా అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. రివ్యూ పిటిషన్ అంటున్నారు, సుప్రీంకోర్టుకు పోతాం అంటున్నారు, ఇంకోటి చేస్తామంటున్నారు. ఇవన్నీ చేయడం పక్కన పెట్టి అంత డైరెక్ట్ గా ప్రూఫ్స్ మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఈ రోజు హైకోర్టు ముందు పెట్టిండ్రు, హైకోర్టు ఇచ్చిన రిపోర్ట్ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది. కాబట్టి మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామినేషన్ పెట్టండి దీనికి సంబంధించి. సరే ప్రభుత్వం నుండి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, రీ ఎగ్జామినేషన్ పెడతారా, రీవాల్యుయేషన్ చేస్తారా అనేది పూర్తి స్పష్టత లేదు, నిరుద్యోగులందరూ మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు ఈ రోజు అని చెప్పి మేము పోయి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నిరుద్యోగ సంఘాలన్నీ కూడా ఈ రోజు స్పష్టంగా ఈ రోజు మంగళవారం రోజు మన ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడదామని నిన్నటి నుండి ఆలోచనలు చేసిండ్రు, అందరిని ఇన్వైట్ చేసిండ్రు. ఇన్వైట్ చేసినాక ఏమైంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని బ్లాక్ చేసి ఆ ప్రెస్ క్లబ్ ని అక్కడ మీటింగ్ పెట్టుకోనియకుండా అక్కడ ఎవరైతే ఈ రోజు ఈ గ్రూప్ 1 లో ర్యాంకులు వచ్చినాయో వాళ్ళతో ఒక మీటింగ్ కార్యక్రమానికి సపోర్ట్ చేసినట్టుగా తెలిసింది. సరే తెలంగాణ ఏం చేసిండ్రు, ఏ రాజ్యాంగం అయితే వాళ్లకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చిందో అదే రాజ్యాంగం ప్రకారం మేమేం చేసినాము, అక్కడికి పోయి గొడవ పెట్టే బదులు ఇంకో ప్లేస్ కి పోదాము అని చెప్పి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిన్న స్పష్టంగా అప్లికేషన్ పెట్టినాము. మేము ఇక్కడ రేపు పొద్దున మీటింగ్ పెట్టుకుంటాము, దీనికి సంబంధించి ఇబ్బందులు జరిగినాయి, రాజ్యాంగానికి లోబడి ఏదైతే ఆర్టికల్ 19 మిమ్మల్ని మాట్లాడమని చెప్పిందో అదే రకంగా మేము మాట్లాడతాము, ప్రజాస్వామ్యయుతంగా ఇంత చెప్పిన తర్వాత ఏమైంది, ఈ రోజు మా నాయకులందరూ అడిగి పోతా ఉంటే ఆ దరిదాపుల్లో కూడా చేయకముందే గొర్రె పిల్లల్ని లక్కపోయినట్టు లక్కపోతా ఉన్నారు. ఈ రోజు ఎందుకు నోరిప్పే పరిస్థితి, నోరిప్పనియట్లేదు మీరు. ఒకవైపు మా రాకేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మా బీఆర్ఎస్ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారు, నిరుద్యోగ నాయకులను అరెస్ట్ చేస్తారు, మిగతా సంఘాల వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ క్షణానికి కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు వాళ్ళు.